రజనీకాంత్ కు స్టంట్ వేసినట్లు చెన్నై అపోలో డాక్టర్లు ప్రకటించారు. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో వాపు వచ్చిందన్నారు. దానికి నాన్ సర్జికల్ పద్ధతిలో వైద్యం చేశారు. రజనీకాంత్ కు ఎలెక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. 2 రోజుల్లో రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అర్ధరాత్రి సమయంలో తీవ్ర కడుపు నొప్పి రావడంతో రజనీకాంత్ ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేర్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు స్టెంట్ వేసినట్లు చెన్నై అపోలో డాక్టర్లు ప్రకటించారు. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో వాపు వచ్చిందన్నారు. దానికి నాన్ సర్జికల్ పద్ధతిలో వైద్యం చేశారు. రజనీకాంత్ కు ఎలెక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. 2 రోజుల్లో రజనీకాంత్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా చెన్నై ప్రతినిధి సిరి సిద్ధంగా ఉన్నారు. సిరి, నిన్న రాత్రి సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న సమయంలో ఆయనని చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అయితే దానికి సంబంధించిన అన్ని టెస్టులు పూర్తి చేసి ఈ రోజు ఎలెక్టివ్ ప్రొసీజర్ అనేది జరిగింది. ఈ రోజు అతనికి శస్త్రచికిత్స లేకుండా ట్రాన్స్ క్యాథెటర్ విధానం ద్వారా ఆయన శస్త్రచికిత్స చేయడం జరిగింది. గుండెకి సంబంధించినటువంటి రక్తనాళం కాస్త స్వెల్లింగ్ రావడంతో శస్త్రచికిత్స ద్వారా వాపును పూర్తిగా మూసివేయడం జరిగిందంటూ కూడా స్టెంట్ ద్వారా మూసివేయడం జరిగింది. ఈ ప్రక్రియ అనుకున్న విధంగా జరిగిందని శ్రేయోభిలాషులు మరియు ఆయన అభిమానులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. రజనీకాంత్ స్థిరంగా ఉన్నారు మరియు 2 రోజుల్లో ఇంటికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఆయన ట్రీట్ చేసినటువంటి డాక్టర్ కూడా చెప్పారు. ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఆయన రజనీకాంత్ గుండెకి సంబంధించినటువంటి వాపును రక్తనాళాలలో స్టెంట్ ద్వారా పూర్తిగా మూసివేయడం జరిగిందంటూ కూడా చెప్పారు. ఇప్పటికే ఈ సక్సెస్ఫుల్ గా ఈ ఆపరేషన్ జరిగింది. మరో 2 రోజుల్లో ఆయన తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ రజనీకాంత్ సతీమణి లతా గారు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆయన అభిమానులు అలాగే సినీ ప్రముఖులందరూ కూడా రజనీకాంత్ హెల్త్ గురించి ప్రార్థనలు అయితే ఇప్పటికీ జరిపిస్తున్నారు. రజనీకాంత్ కి ఎటువంటి అపాయం లేదు, 2 రోజుల్లో ఇంటికి చేరుకుంటారు అన్న వార్తతో ఆయన శ్రేయోభిలాషులు సినీ ప్రముఖులందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సిరి.